డాన్స్ అనేది మీ లైఫ్లోకి ఎలా వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్? నాకు అసలు ఇన్స్పిరేషన్ అనేది లేదండి, ఫస్ట్ నుంచే ఏది లేదనమాట. ఓకే. సో నార్మల్గా నేర్చుకున్నాను ఫస్ట్లో. అప్పుడు ఇంకా లోకల్ కాబట్టి భారత్లో ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాయి అనమాట, పెళ్ళిళ్ళలో భారత్లలో అవును. స్కూల్ స్టేజెస్ పైన అట్లా చేస్తూ చేస్తూ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే సరే మనం కూడా డాన్స్ క్లాస్కి ఒకసారి వెళ్దామని చెప్పేసి అది కూడా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది డాన్స్ క్లాస్, అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో వెళ్ళి అట్లా కొంచెం అట్లా వాళ్ళని వీళ్ళని పట్టేద్దాం అన్నట్టే స్టార్టింగ్ వెళ్ళింది అట్లనే. నేను వెళ్ళింది అందుకు వెళ్దామని చెప్పి వెళ్తే అట్లా అట్లా దాని తర్వాత ఏమైందో తెలియదు, నేర్చుకున్న 2-3 క్లాసెస్ మారినా ఎక్కడ వర్కౌట్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు డాన్స్ నేర్పించి నన్ను ముందుకు తీసుకెళ్ళిన మాస్టర్ అయితే మురళీ మాస్టర్ నా మాస్టర్ ఉన్నారు. సో అక్కడ ఎప్పుడైతే వెళ్ళానో నేను బొరోన్ వెళ్తాను ఇన్స్టిట్యూట్ కూడా, అక్కడికి ఎప్పుడైతే వెళ్ళానో అప్పుడు నాకు ఒక ప్యాషన్ అనేది పెరిగిపోయింది అనమాట. తన్ని చూసినాక యూనో తను కూడా చదువుకోలేదు. ఓకే. కానీ డాన్స్ వేస్తే ప్రభుదేవ్ మాస్టర్, మైకేల్ జాక్సన్ ఎలా వేస్తారు యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది అనమాట. సో చూసి ఇన్స్పైర్ అయిపోయినా. తర్వాత అనిపిస్తుంది మనం కూడా డాన్స్ వేద్దాం, ఓకే నేర్చుకుందాం, వాళ్ళతో పాటు షోస్కి వెళ్దాం అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక తను కూడా నాకు చాలా సపోర్ట్ చేయడం. 6 monthsలోనే చాలా ఎక్కువ నేర్పించేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి సూర్య నమస్కారం నుంచి స్టార్ట్ చేసి రోడ్ల పైన రన్నింగ్ చేయడం అన్నీ ఎవ్రీథింగ్ అన్ని కంటిన్యూ చేయించి 6 monthsలో రెడీ చేసాం మమ్మల్ని లిటరల్లీ. ఓకే. 6 monthsలో రెడీ చేసి ఒక షో కోసం తీసుకెళ్లారనమాట, జర్నీ షోస్ కోసం. 10 members ఆ బ్యాక్ సైడ్లో మేము అనమాట. 10 members బ్యాక్ సైడ్లో డాన్స్ చేస్తుంటే కొరియోగ్రాఫర్ పిలిచి అబ్బాయి బాగా చేయట్లేదు పంపించేసేయండి అని చెప్పేసారు అప్పుడే మీకు. ఓకే. మా మాస్టర్ కూడా ఏం బాధపడట్లేరా, మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది స్టార్ట్ చేద్దామని అంటే పర్లేదు మాస్టర్ అని చెప్పి నేను వెళ్ళిపోయి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు ఇంటికి కూడా వెళ్ళలే, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్లోనే పాటలు పెట్టుకొని కూర్చున్నా సాడ్గా. అంటే మనం ఇంకా చాలా నేర్చుకోవాలేమో అనుకొని అలానే ఇంకా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం, అయిపోయింది. ప్రాక్టీస్ నుంచి మాస్టర్ వచ్చిండు, మనం ఫీల్ అయినావా అంటే లేదు మాస్టర్ అని. ఎందుకు రాకపోతే మనకి ఎవరైనా పంపించేస్తారంటే ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్ ఉందేమో అని అనుకోవాలని చెప్పి మంచి మోటివేట్ చేస్తారు. సరే అనుకున్నాం. ఇమీడియట్గా మళ్ళీ ఇంకో మాస్టర్ కాల్ చేస్తారు అదే షోకి డాన్సర్స్ కావాలని. సేమ్ అక్కడ కూడా 10th గ్యాప్లో సంథింగ్ బ్యాక్ సైడ్లో డాన్స్ చేస్తుంటే ఎవరైతే మాకు మాస్టర్ పంపించేశారో తను స్టేజ్ పైన చూసి అరే వాళ్ళని అనవసరంగా పంపించేస్తాను నేను, అంత మంచిగా ఆడుతున్నారు కదా అని చెప్పేసి తను అక్కడ చెప్పిన తర్వాత సూపర్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నాకు చాలా ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మా మాస్టర్ ఒక్కతనే.